రాష్ట్ర మహిళలకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. మరో జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. తెలిసిందే కదా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనకి జిల్లాల వారీగా అంగన్వాడీ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారండి. సో ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా మీ యొక్క జిల్లా నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఇప్పుడు ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అయింది, అలాగే ఏజ్ లిమిట్స్, సాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ అన్ని కూడా క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. సో ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా చూడవలసిన వీడియో అండి. ఏ జిల్లా వారికైనా సరే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ వీడియో యూజ్ అవుతుందండి. సో ఎందుకంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి అనమాట. మనకి చేంజ్ అయ్యేది ఒకటి, వేకెన్సీ డీటెయిల్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అన్ని కూడా సేమ్ ఉంటాయి అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఇంకా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి అధికారికంగా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి జూలై 28న ఓపెన్ అయిందండి. అలాగే అప్లికేషన్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి August 7 ఈవినింగ్ 5 వరకు మాత్రమే టైం ఉందండి. సో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై ప్రాసెస్ లాస్ట్ లో చెప్తాను. సో ఇది వచ్చేసరికి సిరిసిల్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇందులో మొత్తం కూడా అంగన్వాడీ టీచర్ పోస్టులు మాత్రమే ఉన్నాయండి. హెల్పర్ పోస్టులు అయితే ఏమీ లేవు, జస్ట్ టీచర్ పోస్టులు మాత్రమే ఉంది. విద్యా అర్హత వచ్చేసరికి ఇంటర్ పాస్ అయి ఉండాలండి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. అది కూడా 1 జూలై నాటికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అలాగే స్థానిక మహిళ ఉండాలన్నమాట. అంటే ఆ గ్రామానికి, ఆ వార్డుకి చెందిన మహిళ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ప్రాజెక్ట్ నేమ్ కూడా ఇక్కడ క్లియర్ గా చెక్ చేసుకోండి. సిరిసిల్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అనమాట. ఎందుకు ప్రాజెక్ట్ నేమ్ కూడా మీకు క్లియర్గా చెప్తున్నానంటే, మీరు అప్లై చేసుకున్న వెంటనే అప్లై ప్రాసెస్ కంప్లీట్ అయిపోదండి. మీరు అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అలాగే సిరిసిల్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్కి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే జిరాక్స్ కాపీస్ అన్నిటిని కూడా తీసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇంటర్కి వచ్చేసరికి 70 ఇస్తారు. అలాగే వితాంధులు అయితే 5 మార్క్స్, అనాథులు అయితే 10 మార్క్స్. ఇలా వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందండి. ఎటువంటి రాత పరీక్ష ఏమీ ఉండదు అనమాట. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ ఉండదండి. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. అప్లై చేసుకునేటప్పుడు మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఎస్ఎస్సి సర్టిఫికేట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే తహసీల్దార్ చే జారీ చేయబడిన కుల మరియు నివాస ధృవీకరణ పత్రం కూడా ఉండాలన్నమాట. ఇంటర్ మార్క్ లిస్ట్ ఉండాలి. అలాగే అదర్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలి. ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డ్ 1 సంవత్సరం లోపు అప్డేట్ చేసింది ఉండాలన్నమాట. అదే వితాంధులు అయితే డెత్ సర్టిఫికేట్, హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికేట్ ఉండాలి. అనాథ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ అన్ని ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి. సో ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. యాజ్ ఇట్ ఈస్ క్రోమ్ లో సెర్చ్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి 5 స్టెప్స్ లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు ఏ ప్రాజెక్ట్ కి అప్లై చేసుకుంటున్నారంటే, ఏ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కి మీరు అంగన్వాడీ టీచర్ కి అప్లై చేసుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ అంగన్వాడీ టీచరా లేకపోతే హెల్పర్ పోస్ట్ కి అప్లై చేసుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేయాలి. డిస్ట్రిక్ట్ నేమ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చిన డిస్ట్రిక్ట్ కి మనకి ఓన్లీ టీచర్ పోస్టులు ఉన్నాయి కాబట్టి టీచర్ అని వచ్చేస్తుంది. అంటే మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయగానే అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని అంటే డిస్ట్రిక్ట్ నేమ్, ప్రాజెక్ట్ నేమ్, పోస్ట్ నేమ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే అడ్రస్ ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేయాలండి. సో అవి కూడా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎస్ఎస్సికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంటర్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలి. ఇంకా ఫైనల్ గా సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయవలసి వస్తుందండి. ఆ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేసి ఇంకా ఫైనల్ గా సబ్మిట్ చేయడమే. అండ్ ఇంకొకటి చూడండి, ఇక్కడ సిరిసిల్ల జిల్లాకి సంబంధించిన మరో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అనమాట. వేములవాడ పరిధిలో మొత్తం కూడా 12 ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇందులో కూడా మనకి అంగన్వాడీ టీచర్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. సేమ్ August 7 లోపల అప్లై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే సేమ్ డిస్ట్రిక్ట్ కదా, రాజన్న సిరిసిల్ల జిల్లాయే, కానీ ఆ ప్రాజెక్ట్ మారింది. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వచ్చేసరికి వేములవాడ అనమాట. సేమ్ ప్రాసెస్ అనమాట. ఏజ్ లిమిట్ అదే, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే సర్టిఫికేట్స్ అన్ని కూడా కంపల్సరీ ఉండాలి. అదే గ్రామానికి, అదే వార్డుకి చెందిన మహిళ మాత్రమే ఉండాలి. అంటే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ మన దగ్గర అంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా ఉంటుంది. సో మీకు స్టార్టింగ్ లో మీకు వెబ్సైట్ చూపించాను కదా, ఆ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు క్రోమ్ లో సెర్చ్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది.
సేమ్ డీటెయిల్స్ ఇప్పటి వరకు చెప్పాను కదా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి, ఇంకో విషయం అండి, మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు 1-2 సార్లు కరెక్ట్గా చెక్ చేసుకోండి. సో డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. అలాగే ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదండి. మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో మాత్రమే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేస్తే అక్కడితో మనకి కంప్లీట్ అయిపోలేదు. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే జిరాక్స్ కాపీస్ని తీసుకుని సిరిసిల్ల జిల్లాకి సంబంధించిన వేములవాడ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంకి ఓన్లీ వర్క్ టైంలో మాత్రమే మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలన్నమాట. సో అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో అంతేకాని మనం అప్లై చేసేసుకున్నాం కదా, ఫోన్ ద్వారా అయిపోయింది కదా, సబ్మిట్ చేసేసాం అప్లికేషన్ ఫామ్ అనుకుంటే సరిపోదు. మీకు జాబ్ రానట్లే అనమాట. కంపల్సరీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత సర్టిఫికేట్స్ తీసుకుని ఆ యొక్క జిల్లాకి సంబంధించిన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంకి వెళ్ళాలన్నమాట. అలాగే మీరు అప్లై చేసుకునేటప్పుడు సర్టిఫికేట్స్ అన్ని కూడా కంపల్సరీ ఉండాలండి. 10th కి సంబంధించిన, ఇంటర్ కి సంబంధించిన, క్యాస్ట్ కి సంబంధించిన ఇలా అన్ని కూడా ఉండాలన్నమాట. సో అవన్నీ ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి. సో ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల్లో మనకి నోటిఫికేషన్ ఓపెన్ అయింది అనేది ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా మనకి 33 జిల్లాల నుంచి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అని స్టార్టింగ్లో మీకు ఒక వీడియో చేసి పెట్టాను. ఆ 33 జిల్లాల్లో ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అయింది అనేది చూసేయండి. పెద్దపల్లి జిల్లా నుంచి ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది, ఆల్రెడీ అప్లికేషన్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భద్రాద్రి కొత్తగూడెం అండి. ఆగస్ట్ 1 వరకు టైం ఉంది, కానీ క్లోజ్ అయిపోయింది ఇది కూడా. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల ఆగస్ట్ 7 వరకు కూడా టైం ఉంది. నెక్స్ట్ కామారెడ్డి నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ సంగారెడ్డి కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మేడక్ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా క్లోజ్ అయిపోయిందండి. నెక్స్ట్ యాదాద్రి భువనగిరి కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మెడ్చల్ మాల్కగిరి జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆగస్ట్ 5 వరకు కూడా టైం ఉందండి. ఎవరైనా ఆ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి. అంటే ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళైనా అప్లికేషన్ లింక్ అయితే అదే అనమాట. మీరు చెప్పాను కదా స్టార్టింగ్, అప్లికేషన్ స్టార్టింగ్ లో కొన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పోస్ట్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్, ప్రాజెక్ట్ నేమ్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేసుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకుని మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ హైదరాబాద్ లో కూడా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇంకా దీనికి సంబంధించిన వీడియో అయితే షేర్ చేయలేదండి, నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఆగస్ట్ 22 వరకు కూడా టైం ఉందన్నమాట. అలాగే మహబూబ్ నగర్ ఓపెన్ అయింది, కానీ ఇంకా మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ అయితే ఏమీ లేదు, క్లోజ్ అయిపోయింది. జోగులాంబ గద్వాల్ కూడా క్లోజ్ అయిపోయిందండి. నెక్స్ట్ నల్గొండ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అప్లికేషన్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఫైనల్ గా ములుగు డిస్ట్రిక్ట్ నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చింది, కానీ ఇంకా మనకి అప్లికేషన్ అయితే క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఇప్పటి వరకు ఈ డిస్ట్రిక్ట్ లో మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది. అందులో కొన్ని ఇంకా అప్లికేషన్ అయితే ఓపెన్ లోనే ఉన్నాయి, ఇంకొన్ని అప్లికేషన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. ఇంకా మనకి 17 జిల్లాల నుంచి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వాలన్నమాట. సో తెలిసిందే కదండి, మన ఛానల్లో అన్ని జిల్లాలకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ రాబోయే 17 జిల్లాల నోటిఫికేషన్ కూడా షేర్ చేస్తాను. సో మన ఛానల్ ఫాలో అవుతుండండి. అంటే ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వెంటనే కూడా మన ఛానల్ ఫాలో అవుతుండండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి, ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.